నీరిస్ ఇంపీరియల్ ఛానల్లో విష్ణు సహస్రనామం ద్వారా వ్యక్తిత్వ వికాసం అనే కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నా విష్ణోర్ పృథ్వీపతి అంటే ఎవరైనా ఒక వ్యక్తి, ఒక అధికారి, ఒక పృథ్వీపతి, ఒక రాజు, భూమీసుడు కావాలి అంటే విష్ణు అంశ అనేది తప్పనిసరిగా ఉండాలి. మరి అది ఎలా లభిస్తుంది అంటే మనో నిశ్చయంతో, విశ్వాసంతో విష్ణు సహస్రనామ పారాయణ అనేది చేస్తూ ఉండాలి. ఆ నామ పారాయణలో ఒక్కొక్క నామము ఒక్కొక్క శక్తిని కలిగి ఉంది. అవి ఎటువంటి శక్తిని మనకి ఇస్తాయి అనేది చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు 8 శ్లోకాలు అంటే నామాల సంఖ్య పరంగా 73 నామాలని చెప్పుకున్నాం. ఈరోజు 9వ శ్లోకంలోని 74వ నామం నుంచి చెప్పుకోబోతున్నాం. అందరూ శ్రద్ధగా విని నారాయణ ప్రియభక్తులుగా, ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారిగా సమాజంలో ఉన్నతంగా జీవిద్దాం. ముందుగా శ్లోకాన్ని చెప్పుకొని ఒక్కొక్క నామాన్ని చూద్దాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావి విక్రమః క్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఇది శ్లోకము. ఇందులో ముందుగా ఈశ్వరః అనేది 74వది. ఈశ్వరః అంటే సర్వశక్తి స్వరూపుడు అని అర్థము, అనంత శక్తి కలవాడు అని కూడా అర్థము, ప్రభువు అని అర్థము, పాలకుడు, ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఈ నామ ప్రభావం వ్యక్తిత్వం మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది చూద్దాం. మనిషి లోకములోని అందరి చేత స్తుతింపదగిన వాడుగాను, విద్వాంసులుగాను, అక్షర స్వరూపులుగాను, అందరిలోనూ శ్రేష్ఠులుగాను కనిపిస్తారు. తర్వాతి నామం విక్రమీ అంటే మహాశక్తివంతుడు, మహాశౌర్యవంతుడు అని అర్థము. అపరిమితమైన శౌర్యమే ఉనికిగా కలవాడు అని అర్థము. విష్ణు అంశ కలవారిలో నిత్యము ఉన్నతమైన మేధస్సు, స్వచ్ఛమైన బుద్ధి, మహా సాహసోపేతమైన పరాక్రమవంతమైన శౌర్యము మొదలైన లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలే వారికి అలంకారాలుగా, అస్తిత్వముగా ఉంటారు. తర్వాతి నామం ధన్వీ. ఇది 76వది. ధన్వీ అంటే ధనస్సును ధరించిన వాడు అని. సాధారణమైన ధనస్సు కాదు, అత్యంత శక్తివంతమైన ధనస్సును కలిగిన వాడు అని అర్థం. ఈ నామ ప్రభావంతో వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చూద్దాం. పవిత్రమైన కార్యాలు చేయువారుగాను, ఇందాక విక్రమి అనే నామంలో చెప్పుకున్నట్టు మేధస్సు, పరాక్రమము మొదలైన వాటిని ఆయుధాలుగా ధరించి తన చుట్టూ ఉన్న సమాజము, వాతావరణాన్ని పవిత్రం చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. తర్వాతి నామం మేధావి. దీనికి అర్థం ఏంటంటే సర్వస్వాన్ని గ్రహించగలిగే బుద్ధిని కలిగిన వాడు అని, అపరిమితమైన ధారణ సామర్థ్యం కలిగిన వాడు అని. ఈ నామ ప్రభావం చేత మనుషులలో వేదాలు, పురాణాలు మొదలైన గ్రంథాలలోని జ్ఞానమంతటిని ధారణ కలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. అంటే బహు గ్రంథాలను తమ బుద్ధిలో నిలుపుకోగలిగే శక్తి, ఆ శక్తియే అస్తిత్వముగా కలిగి ఉంటారు. దీన్నే కదా మేధస్సు అంటారు. ఇటువంటి మేధో సంపన్నతతో సమాజంలో ఉన్నతంగా ఉంటారు. తర్వాతి నామం 78వది విక్రమః. ఇందాకటి 75వ నామము విక్రమీ అని పలకాలి. అంటే అక్కడ పరాక్రమమును కలిగిన వాడు అని అర్థం వస్తుంది. శౌర్యమును అంటే బహుశౌర్యవంతుడు అని వస్తుంది. ఇక్కడ విక్రమః అంటే అధిగమించిన వాడు అని అర్థం. వామనావతారంలో వామనుడు బలిచక్రవర్తి తల మీద పాదం మోపాక పాతాళానికి తొక్కేశాడు. ఈ ఘటన అంతా మనం విన్నాం కదా. అప్పుడు ఆ సందర్భంలో భూమి ఆకాశాలను ఆక్రమించుకునే సందర్భంలో మరుగుజ్జులాగా, వామనుడులాగా ఉన్న శ్రీ మహావిష్ణువు విక్రముడై, త్రివిక్రముడై అనే పదాన్ని వాడతారు కదా. అంటే అక్కడ ఏంటి అర్థం అంటే విక్రముడు అంటే మొత్తము భూమిని, ఆకాశాన్ని ఆక్రమించాడు, అధిగమించేశాడు, వాటిని దాటి వెళ్ళిపోయాడు అని. త్రివిక్రముడు అంటే ముల్లోకాలను కూడా అధిగమించేశాడు అని అర్థం. అలాగే ఇక్కడ విక్రమః అంటే జగత్తునంతటిని కూడా అధిగమించిన వాడు అని అర్థం. ఇక్కడ విక్రమః అంటే ఇంకో అర్థం కూడా ఉందట, గరుడ పక్షితో సంచరించేవాడు అని. ఈ నామంతో కలిగే వికాసం ఏంటో చూద్దాం. ఎదుటి వ్యక్తుల్లోని మనస్తత్వాన్ని చక్కగా గ్రహించగలిగే శక్తిని కలిగి ఉంటారు. ఎదుటి వారిలోని మాటల్లోని ఆంతర్యాన్ని, వారి మనసులోని భావాన్ని చక్కగా విశ్లేషించగలిగి వారి ఉద్దేశం ఇది అని తేల్చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా, అలాగే ఒక వ్యక్తి చేసే పనులలో అంటే ఆ పనులను బట్టి వారి మనసును, ఆంతర్యాన్ని గ్రహించడము, వారు ఎటువంటి మనస్తత్వంతో ఉన్నారు మొదలైనవన్నీ కూడా కూలంకషంగా విశ్లేషించగలిగే శక్తి ఉంటుంది. తర్వాతి నామం క్రమః. క్రమణము అంటే
సంచారం అనమాట. ఆ విధంగా సంచారము చేయువాడు లేదా సంచరించడానికి కారణమైన వాడు, అన్ని చోట్లకి విస్తరించగలిగిన వాడు అని అర్థం. ఈ నామ ప్రభావం చేత ఏవైనా సమస్యలకు శీఘ్రగతిన పరిష్కారాన్ని చూపగలరు. వారు చూపిన పరిష్కార మార్గాలు ఇతరులకు ప్రమాణములు కాగలవు. తర్వాతి నామం అనుత్తమః. అనుత్తమః అంటే ఇక తనకంటే గొప్పవారు లేనివాడు అని, ఇతని కంటే గొప్పది సమానమైనది లేదు అని చెప్పబడుతుంది అనమాట. వీరి వ్యక్తిత్వంలో సర్వశ్రేష్టత ఉంటుంది, ఒక పితృ స్వభావం ఉంటుంది. తండ్రి ఎలా అయితే తన కుటుంబానికి అన్నీ సమకూర్చి పెట్టాలి అని అనుకుంటాడో, ఆ విధంగా వ్యక్తులు తన చుట్టూ ఉన్న వారికి తన ద్వారా అన్ని మంచి పనులే చేయాలి అని అనుకుంటారు. తర్వాతి నామం 81వది దురాదర్శః. అంటే రాక్షసులు మొదలైన వారి చేత జయింపడానికి వీలు కానటువంటి వాడు అని. దురా అంటే చెడ్డవాళ్ళు, దర్శః అంటే ఆదర్శః అనాలి. అంటే బెదిరింపడం కానీ, లొంగ తీసుకోవాలనుకోవడం కానీ, అణిచివేయాలనుకోవడం అని ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే రాక్షసులు లొంగదీయాలని కానీ, బెదిరించాలని కానీ చేయాలనుకుంటే కూడా సాధ్యము కానివాడు అని అర్థం. వారి శ్రమ వృధా చేయువాడు అని కూడా అర్థం. మనుషులు కూడా ఇటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎలాగంటే మూర్ఖులు, చెడ్డవారు మనం సమాజంలో ఎంతో మందిని చూస్తుంటాం కదా. ఒక అధికారి, ఒక ప్రభువు అయిన వాళ్ళని తమ అంగబలం చేత, అర్థబలం చేత లొంగ తీసుకొని బెదిరించి తమ పనులను చేయించుకోవాలి అనుకుంటుంటారు కదా. అటువంటి వారికి లొంగని ఒక మహోన్నతమైన వ్యక్తిత్వము కలిగి ఉంటారు. తర్వాతి నామం కృతజ్ఞః. ఈ నామము లలితా సహస్రనామాల్లో కూడా వచ్చింది, గమనించగలరు. కృతజ్ఞ, కామపూజిత అనే నామాల్లో వస్తూ ఉంటుంది. దాదాపుగా అమ్మవారి నామాలు, విష్ణు సహస్రనామాలు ఒకటే. శక్తిని పురుష రూపంలో ఆరాధిస్తే, పూజిస్తే శ్రీ మహావిష్ణువు గాను, స్త్రీ రూపంలో ఆరాధిస్తే లలితా పరాభట్టారిక గాను మనము సాధారణంగా చెప్పుకుంటుంటాం. కాబట్టి లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు కొన్ని కామన్ పేర్లని మనం చూడగలుగుతున్నాం. సరే, ఇప్పుడు మనము ఈ కృతజ్ఞ అనే నామం గురించి చెప్పుకుందాం. ఈ నామానికి అర్థం ఏంటంటే జీవులు చేసే పాపపుణ్యాల కర్మలు తెలిసినవాడు అని అర్థం. భక్తులు ఏదైనా భగవంతునికి సమర్పించినప్పుడు ఏ ఉద్దేశంతో, ఎంత భక్తితో, ఎంత శ్రద్ధతో సమర్పిస్తున్నారు అనేది గమనించి దాన్ని బట్టి అనుగ్రహించేవాడు అని కూడా అర్థం. మనకు యజ్ఞ యాగాది కర్మలు చేయమని చెప్తారు, కానీ అవి చేయగలిగే శక్తి లేని వారు భక్తితో పత్రము, పుష్పము, ఫలము, తోయము మొదలైనవి సమర్పించినా సరే దానికి సంతోషించి అనుగ్రహిస్తాడు అని అర్థం అన్నమాట. ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం. ఒక వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, తను ఒక అధికారి అయి ఉన్నాడు అనుకుందాం. ఆ అధికారికి ఉన్న అధికారం తోటి తమకు ఏవైనా పనులు జరగాలి అనుకున్నప్పుడు వచ్చిన వ్యక్తి ఎటువంటి అవసరంతో వచ్చాడు అంటే, నిజమైన అవసరమా, ఇతరుల వస్తువులను ఆక్రమించాలని చూస్తున్నాడా, అతని ప్రయత్నం నిజమైనదా, అతనికి చేసి పట్టే ఈ పని వల్ల వచ్చే పర్యవసానాలు ఏంటి, ఇవన్నీ కూడా విశ్లేషించుకోగలిగే శక్తి ఉంటుంది. మనం చూస్తుంటాం అధికారుల వద్దకు కొంతమంది మహా వినమ్రులై విపరీతమైన వినయాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ విధంగా అతి వినయం ప్రదర్శించే వారి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాగే తమ బాహుబలాన్ని, అర్థబలాన్ని, అంగబలాన్ని ప్రదర్శించి అధికారులను బెదిరించాలని చూసే వారి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి వాటిని ఎదుర్కోగలిగే శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయి విష్ణు అంశ కలవారిలో. తర్వాతి నామం కృతిః. అంటే కర్మస్వరూపుడు. మనం చేసే పనులన్నిటి యొక్క స్వరూపము భగవంతుడే అనే చెప్పడానికి ఈ నామాన్ని చెప్తారు. అలాగే ఇంకో అర్థం ఏంటంటే, మనం చేసే ప్రయత్నాలకు పొందే ప్రతిఫలాన్ని కూడా కృతి అంటారట. ఈ నామ ప్రభావంతో ఎటువంటి వ్యక్తిత్వం కలుగుతుంది అంటే, ఎవరైనా తమ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్న వారి పట్ల ఇష్టాన్ని చూపుతారనమాట. అంటే స్వార్థానికి లొంగక కర్తవ్యం దైవంగా భావించే వారిని ఎక్కువగా ఇష్టపడతారు. ఇటువంటి వారు ప్రలోభాలకు లొంగరు. ఇక్కడ ఒక చిన్న కథ చెప్పుకుందాం మనము. కటిక దారిద్ర్యంతో బాధపడుతున్న కుచేలుడు తన భార్య పిల్లల పోషణ కోసము శ్రీకృష్ణుని ఏదైనా అర్థిద్దాము అని చెప్పి వెళ్ళినప్పుడు కొన్ని అటుకులను తీసుకెళ్తాడు అని మనము చదువుకున్నాం కదా, తెలుసుకున్నాము. కానీ కుచేలుడు ఆ అటుకులను తీసుకువెళ్ళకపోయినా భక్తిగా, వినమ్రంగా అడిగి ఉంటే కృష్ణుడు ఖచ్చితంగా సహాయం చేసి ఉండేవాడే. కానీ ఇప్పుడు అటుకులు ఇవ్వడము అనేది, భక్తితో సమర్పించడము అనేది అతనిలోని భక్తి భావానికి రూపం కట్టిందనమాట. ఆ విధంగా నిజమైన విష్ణు అంశ కలవారు తమను ఆశ్రయించిన వారికి
ఎటువంటి తాయిలాలను ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. వారి నిజమైన ప్రయత్నము, వారి ప్రయత్నంలో నిజాయితీ, ఒక భక్తి భావము మొదలైన ఉన్నప్పుడు ఖచ్చితంగా వారికి సహాయం చేసే ఒక మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. తర్వాతి నామం ఆత్మవాన్. ఇది 84వది, ఈ శ్లోకంలో చివరిది. తానే ఆత్మగా కలవాడు అని అర్థం. ఇక్కడ ఆత్మ అంటే కేవలము జీవించే వాటిలో ఉండే ఆత్మ అని మాత్రమే కాదు, తాను సృష్టించిన ఈ జగత్ అంతటినీ తన ఆత్మగా కలవాడు అని అర్థం. ఈ నామ వికాసం ఏంటి చూద్దాం. అంటే వ్యక్తిత్వ వికాసము. మనిషిలో ఒక నిలకడైన తత్వం అనేది ఉంటుంది. అంటే ఒక మేనరిజం అనేది ఏర్పడుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క మేనరిజం అంటారు కదా. శ్రీకృష్ణుడి మేనరిజం ఏంటంటే పాపములు చేయవాడులను శిక్షించడము అంటే పనిష్మెంట్ అని కాదు, పాపకర్మలను వాటి ఫలితాలను అనుభవించేలా చేసి మళ్ళీ వారి చేత పుణ్యకర్మలను చేయించే ఒక మేనేజ్మెంట్ సిస్టమ్ని కలిగి ఉంటాడు. పాపకర్మలను ఎందుకు చేయించాలి అంటే ఈ ప్రపంచాన్ని నడిపించడంలో భాగంగా మన చేత పాపకర్మలు పుణ్యకర్మలు చేయిస్తాడనమాట. కాబట్టి మనం కూడా మనం చేసే పనిలో నిజాయితీ, ఒక క్రమశిక్షణను, మంచి బుద్ధిని, కాస్త మేధస్సును, కాస్త శౌర్యమును ప్రదర్శిస్తే మనకు విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. అటువంటి విష్ణువు సహస్రనామాల్లో కొన్ని నామాలని మనం చెప్పుకున్నందుకు, అవి మీరు విన్నందుకు కృతజ్ఞతలు. తర్వాతి వీడియోలో మరికొన్ని నామాలు, ఆ నామాల అంతరార్థ విశేషాలను చెప్పుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.